ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను అని వాక్యం సెలవిస్తుంది. నాకు కూడా అనిపించేది మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలని. ఎవరికి ఉండదు కదా? సమూయేలు కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెనని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి అంటే దానికి ఆన్సర్ ఉంది. బైబిల్ ప్రతి సమస్యకు ప్రతి దానికి ఆన్సర్ల గని అనమాట. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుడా, నా కుమారుడా, నీవు దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, అవి నీ కంఠభూషణములుగా ధరించుకును. అప్పుడు నీవు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెదవు. దయ కరుణ కలిగి ఉండాలి మనం. యేసయ్య కూడా మొట్టమొదటి మాటలు అంత దెబ్బలు తిని అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తను తన తల్లిని, తన శిష్యులను, తన సేవా పరిచర్యను అన్నిటిని ఫస్ట్ పక్కకు పెట్టి ఫస్ట్ కనికరం. అందుకే మొట్టమొదటి మాట కనికరంతో కూడిన మాట. తండ్రి, వీరేం చేయించున్నారో వీరికేం తెలియదు, దయతో క్షమించు అన్నాడు. మొట్టమొదటి మాట పలికాడు. ఎందుకు? ఆయన కనికర సంపన్నుడు. అట్లాంటి కనికరం మనం కలిగి ఉండాలి. అడుగుదాం, ప్రభువా, నీ పోలికలకు నేను మార్చాలి, నీ కనికరానికి నేను వెళ్ళాలి, ప్రభువా సహాయం చేయండి. దానికోసం అడుగుదాం మనం. ఈ లోకంలో అన్నీ మనం కలిగి ఉన్నవన్నీ రేపొద్దున వెళ్ళిపోయేటే, కానీ దేవుని యొక్క పోలికను మనం అడగాలి. కాబట్టి యేసయ్య కూడా తన పరిచర్యలో కనికరం కలిగి వీరు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడి అనే మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. కాబట్టి మనం కూడా కనికరం కలిగి ఉందాం. ప్రతి మనిషి మీద ఉదయాన్నే లేచినప్పుడు, ప్రభువా నీ కనికరంతో నన్ను నింపవా, నేను ఈ లోకంలో ఎటు వెళ్ళినా కూడా నా మాటలు కనికరంతో దయగల మాటలు నేను పలకాలి తండ్రి. సాత్వికమైన మా నాలుక జీవ వృక్షం అంట, సాత్వికంతో మాట్లాడాలి ప్రభువా అని అడుగుదాం. తర్వాత సత్య దేవుడైన యేసయ్యని మనం వదిలిపోద్దు. ఆయన మాటల్ని మనం సత్యాన్ని ఎప్పుడు పట్టుకొని ఉండాలి. అప్పుడు మనము మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి కనికరం కలిగి ఉందమ్మా. ఇంటికి వచ్చే భిక్షగాలను సైతం మనం కనికరంతో చూడాలి. వారు కూడా దేవుని పోలికే. మన కింద పనిచేసేవాళ్ళు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు మనకు అందరూ మేలు చేసిన వాళ్ళే కాదు, మనం కనికరం కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం. ఆ విధంగా ముందుకు సాగిపోయి మనుషుల దేవుని